విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠతో 500 ఏళ్ల చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి వెల్లడి. అంగన్వాడీలపైన ప్రభుత్వ తీరు విచక్షణారహితం. చర్చలు జరిపి జీతభత్యాలు పెంచాలని కలెక్టర్కు విన్నవించిన సిఐటియు అంగన్వాడీ నాయకులు. తెలుగు భాష అభివృద్ధికి డాక్టర్ పెదవీరరాజు చేస్తున్న సేవలు అభినందనీయం. తెలుగు పద సౌరభం కార్యక్రమంలో వక్తల వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. అయోధ్యలో సీతారాముల ప్రాణ ప్రతిష్టపైన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో విశాఖ అంబికాబాగ్లోని శ్రీ శ్రీ సీతారామాలయంలోని స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీ మీడియాతో మాట్లాడారు. భారతావని గర్వించదగ్గ రోజు ఇదని చెప్పారు. కోట్లాది మంది కీర్తిస్తుండగా అయోధ్యలో సీతారాముల ప్రాణ ప్రతిష్ఠ జరగడం ఆనందదాయకమని చెప్పారు. ప్రధాని మోదీ మరో శంకరాచార్యులుగా వివేకానందుల చరిత్రలో నిలుస్తారని అన్నారు. యావత్ భారతావనికి మోదీకి రుణపడి ఉంటుందని తెలిపారు. అయోధ్య కార్యక్రమం ద్వారా భారతదేశానికి ఎనలేని కీర్తి సంపాదించిందని హితవు పలికారు. రామాయణానికి మించిన గ్రంథమే లేదు. అలాంటి శ్రీరామచంద్రుడిని ప్రాణ ప్రతిష్ఠ 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో ఈరోజు జరగడం మన దేశంలో కాదు విదేశాల్లో ఉన్న కూడా మన భారతీయులందరూ పులకించిపోయే సంఘటన. అలాంటి సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు మనందరం ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా రాముడు తండ్రి మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెరవకుండా ఆ రోజు అడవులకి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఇచ్చిన మాట తప్పకుండా తండ్రి మాట నెరవేర్చిన ఒక గొప్ప ఆదర్శమూర్తి. అలాంటి రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగడం అంటే ఒక పండగ, హిందువులందరికీ ఒక పండగ. అలాంటి పండగ ఈరోజు జరుగుతూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు విశాఖపట్నంలో ఈ అంబికాబాగ్లో ఉన్న సీతారామాలయంలో చాలా సంతోషంగా రాముల వారికి పూజలు విశాఖపట్నం ప్రజలందరూ జరుపుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా రాముడు ప్రజలకి రామరాజ్యం అంటే ఇప్పటి వరకు ఎన్నో యుగాలు మారాయి, కానీ రామరాజ్యం అనేది ఒక ఆదర్శవంతమైన పాలనకి నిదర్శనం. అలాంటి పాలన అందించిన శ్రీరామచంద్రమూర్తి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ భూమిలో హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసే ఆ రోజుల్లో ఎన్నో దేవాలయాలు కూల్చిన ముస్లింలు మసీదులు నిర్మాణం చేసి దేవాలయాలను కూల్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల యొక్క హిందువుల యొక్క తపస్సు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నెరవేరింది. ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంత గొప్పగా యావత్తు భారతదేశము గర్వించదగ్గ ప్రపంచమంతటికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని తెలియజేసేటట్టుగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు సీతామ్మవారిని ప్రతిష్ఠ చేయడం చాలా గొప్ప విషయం. ఇది మన భారత భూమి. మన భారత భూమిలో పుట్టిన శ్రీరామచంద్రుడు అయోధ్యలో సరియు నది ఒడ్డున కోట్లాది మంది భక్తులు ఎంతోమంది వీక్షిస్తూ ఉన్న సమయంలో సాక్షాత్తు ఒక వివేకానందుడిలాగా, ఒక ఆది శంకరాచార్యులాగా ఉద్భవించిన నరేంద్ర మోడీ ఈరోజు ప్రతిష్టాపన చేసి యావత్ ప్రపంచానికి భారతదేశము ఎనలేని కీర్తిని పెంచేటట్టుగా
ఈరోజు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేయడం చాలా ఆనందకరము. శ్రీరామచంద్రుడు అంటే దాంపత్యానికి నిదర్శనం. శ్రీరామచంద్రుడు అంటే ధర్మానికి నిదర్శనం. శ్రీరామచంద్రుడు అంటే కష్టాలు వచ్చినా నిలబడే శక్తిని కలిగించే ఒక స్వరూపము. సాక్షాత్తు పరమాత్మయే శ్రీరామచంద్రుడిగా అవతరించి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శంగా జీవించే జీవన విధానము సాక్షాత్తు పరమాత్మయే శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడు సూచించాడు. అలాంటి శ్రీరామచంద్రుడు మళ్ళా వెలుగొందాడు. ఈ భారతదేశం ఇంకా గొప్ప స్థాయికి, ఇంకా గొప్ప విలువున్న గొప్ప స్థాయికి ఇంకా ఎదగాలని సాక్షాత్తు రామచంద్రుడిని ప్రార్థిస్తూ నరేంద్ర మోడీకి మరీ ఈ భారతదేశం ప్రజల చొప్పున కృతజ్ఞత చెబుతూ ఈ భారతదేశానికి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చూపించినందుకు జీవితాంతము ఈ భారతదేశం నరేంద్ర మోడీకి రుణపడి ఉంటుందని మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదిస్తూ భగవంతుని కోరుతూ ముగిస్తుంది. జగనన్నకు చెబుదాం జేకేసీ కార్యక్రమంలో వచ్చిన వినతులకు గాను అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. జేకేసీలో వచ్చిన అర్జీలు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలంటూ వారిని ఆయన సూచించారు. అర్జీదారులు సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలంటూ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ వీడియో సమావేశ మందిరంలో జగనన్నకు చెబుతాం కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్, ఏసీపీ బాపూజీ, డిఆర్ఓ కె మోహన్ కుమార్ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి గాను 156 వినతులు అందగా వాటిలో 38 అర్జీలు రెవెన్యూ శాఖకు చెందినవే, 41 అర్జీలు జీవీఎంసీకి, 7 అర్జీలు పోలీస్ శాఖ, 70 అర్జీలు ఇతర విభాగాలకు చెందినవిగా ఉన్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాలు, పేదలందరికీ ఇల్లు, పెన్షన్లు, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ అర్జీలు వచ్చాయి. రాజన్న ఆటోనగర్ కాలనీ వైఎస్ఆర్సీపీ పెద్దలు, ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు, కలెక్టర్ కార్యాలయం చేస్తున్న కుట్రను, కుతంత్రాలను ఆగ్రహించాలంటూ సిఐటియు నాయకులు అచ్యుతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్క్రాప్ కార్మికులకు ద్రోహం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవనోపాధి పొందిన స్క్రాప్ కార్మికుల పొట్ట కొట్టద్దంటూ హితవు పలికారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఎమ్మెల్యేలను తమ తప్పులు తెలుసుకుని కార్మికులకు కేటాయించిన స్థలాలను వారికి వదిలేయాలని, శంకుస్థాపన చేసి అండగా నిలబడాలని కోరుతున్నారు. లేని పక్షంలో జిల్లాలోని స్క్రాప్ వర్కర్లందరూ ఈ నెల 20న బంద్ను చేపడతామంటూ హెచ్చరించారు. ఓడిపోవడం కాదు, సమస్య పరిష్కారం చేయాలి. ఆధారంగా ఈరోజు ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన ఆటోనగర్ గత 2018లో ఈ టీడీపీ హయాంలో దీనికి ఆటోనగర్ శాంక్షన్ చేసి 2019లో రెవెన్యూ ఇచ్చి కూడా ఈ రోజుకి వచ్చి కూడా శంకుస్థాపన చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్ కానీ ఇప్పుడు ఇంచుమించుగా ఒక 20-30 సార్లు కలవడం జరిగింది. ఆయన మీకు అయిపోయింది, మీకు ఆల్రెడీగా రెవెన్యూ వచ్చింది, గవర్నమెంట్ నుంచి రెవెన్యూ వచ్చి మీకు చెప్తారు ఏపీఐపీఎస్ కలండి అని చెప్తున్నారు. ఏపీఐపీఎస్కి వెళ్ళి ఇప్పుడు ఒక 10 సార్లు కలిసినా అక్కడ మీకు ఫ్లాట్లు అన్నీ వేయడం జరిగింది అంటున్నారు. కానీ అక్కడికి వెళ్తే ఏమీ లేదు. ఇదిగో మేక చెప్పి ఇక్కడ ఉన్న 10,000-20,000 కుటుంబాలకు ఆధారపడిన కార్మికులందరూ కూడా కార్యక్రమం చేస్తూ వాళ్ళందరూ కూడా నమ్మకద్రోహం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న కార్మికులందరికీ కూడా ఏదైతే రాజన్న ఆటోనగర్ ఉందో దాని అందులో ఉన్న కార్మికులందరికీ కూడా శంకుస్థాపన ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. శంకుస్థాపన చేయకపోతే ఇంకొక 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ పర్మిషన్ తీసుకొని రోజు 100 మంది చెప్పిన టెంట్ వేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 27వ తారీఖున 2,000-3,000 మందితో కలిసి కూడా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది.
ఖచ్చితంగా ఈ కలెక్టర్లు కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ దీన్ని కాజేయాలని ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా వెనకాడమని తెలియజేస్తూ ఉన్నాం. కార్మికులకి కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్న ఈ స్క్రాప్ రంగాన్ని ఈరోజు కాపాడడంలో మన వైఎస్ఆర్ స్థానిక నాయకులు రోజు రోజుకో నాటకాలు ఆడుతున్నారు, రోజుకు అబద్ధం ఆడుతున్నారు. శంకుస్థాపన చేస్తామని గత సంవత్సర కాలంగా ఇక్కడ అసోసియేషన్ వాళ్ళకి కానీ కార్మికులకు కానీ ఇక్కడ గణేష్ కుమార్ గారు, అలాగే ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు, సుబ్బారెడ్డి గారు, అలాగే జిల్లా మంత్రి, కలెక్టరు వీళ్ళంతా కూడా ఎప్పుడూ శంకుస్థాపన చేసేస్తాం, ఆటో నగర్ వస్తుంది, కార్మికులు ఎటువంటి ఉపాధి పోతుందన్న ఆందోళనకు గురి అవ్వద్దు అనేసి చెప్పడమే జరుగుతుంది తప్ప రోజు రోజుకి దీని మీద తాత్సారం చేస్తున్నారు. ఇది ఆ భూమి మీద, ఆ స్థలం మీద ఈ నాయకులు, ఈ భూబకాసులు కన్ను వేశారని మాకు అనుమానంగా ఉంది. కార్మికులకు ఉపాధి కోల్పోతే సిఐటి చూస్తూ ఊరుకోదు. ఈరోజు స్థానిక నాయకులు కార్మికులు రకరకాలుగా ఉపయోగించుకున్నారు. వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొవాలనేసి ఒత్తిడి చేసి దాన్ని మేము కట్టిస్తాం, నిర్మాణ పనులు చేస్తామనేసి హామీలు ఇచ్చి హామీకి విరుద్ధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దారుణం. అబద్ధాలు చెప్పడం. కలెక్టర్ గారు, ఏపీఐసిసి జోనల్ మేనేజర్ గారు ఏమన్నారంటే అక్కడ సర్వే పనులు ప్రారంభించాం, స్థలాలు కేటాయించాం, అలాగే ప్లాట్లు వేస్తామని చెప్పారు. మేము నిన్న సిఐటి నాయకులు అలాగే కార్మికుల బృందం అక్కడికి వెళ్ళి సందర్శిస్తే అక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఎక్కడ కూడా చెట్లు పుట్లు తప్ప ఎక్కడ కూడా ప్లాట్లు వేసే దాఖలాలు కనబడలేదు. ఇటువంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వచ్చిందనేసి వీళ్ళంతా కూడా ఈ అధికారులు, కలెక్టరు, ఈ రాజకీయ నాయకులకు ఒత్తిడికి గురై ఈ రకంగా చేయడం సరైనది కాదు. కార్మికులకు కనుక అన్యాయం జరిగితే 20,000 మంది కార్మికుల యొక్క ఉపాధికి భంగం కలిగితే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందనేసి మన వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంగన్వాడీలపైన ప్రభుత్వ నిర్బంధం తక్షణమే ఆపి అంగన్వాడీ యూనియన్ నాయకులతో చర్చించి వేతనాలు పెంచాలని వామపక్ష పార్టీలు, అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని వారికి అందజేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడ్రాజు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి వై కొండయ్య, ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి శంకర్రావు, ఎస్యుసిఐ గోవిందరాజులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, ఏఐటియుసి జిఎస్ అచ్యుతరావు, మన్మథరావు, ఐఎన్టీయూసీ కె ఈశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయమని కోరుతూ గత 42 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చట్టబద్ధంగా సమ్మె చేస్తున్నారు. బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే ఆ యూనియన్ నాయకులతో చర్చలు జరిపి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి, సమ్మెను విరమింపజేయాలి. కానీ దానికి భిన్నంగా ఈ గత 42 రోజుల నుంచి ఏమాత్రం కూడా సమస్య పరిష్కారం చేయాలని చిత్తశుద్ధి లేకుండా నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకని కోటి మంది ప్రజలను సంతకాలు సేకరించి జగనన్న చెప్పుకుందాం అని చెప్పని విజయవాడ బయలుదేరారు అంగన్వాడీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా. విశాఖ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున బయలుదేరారు. ఈ కార్మికులను ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసి స్టేషన్లో నిర్బంధించడం, పోలీస్ స్టేషన్లో నిర్బంధించడంతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేటు హాల్లో నిర్బంధించడం చేస్తున్నారు. రెండో వైపు నుంచి అధికారుల ద్వారా షోకా నోటీసులు జారీ చేయడం, మీరు విధుల్లో చేరకపోతే డిస్మిస్ చేస్తామని చెప్పని బెదిరించినటువంటి నిర్బంధ చర్యలు కోరుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విషయం గమనించాలి. చరిత్రలో ఏ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ కార్మికోద్యమం మీద, ప్రజల మీద నిర్బంధం ప్రయోగించి బ్రతికి పట్టుకట్టలేదు. ఇది మీకు అర్థం కావాలి, మీకు అర్థం అవుతున్నట్లేదు. ఇది ఇప్పటికీ అర్థం చేసుకోండి. అలా కాదు, మాకు అధికారం ఉంది కదా అని చెప్పని, మేము ఏం చేసినా చెల్లిపోతుందని చెప్పని నిర్బంధ చర్యలు కంటిన్యూ చేసి మాత్రం ఖచ్చితంగా ప్రజలు రాబోయే కాలం మిమ్మల్ని ముఖ్యమంత్రి పని దించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టి తప్పదని చెప్పని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే మీరు అంగన్వాడీ యూనియన్ ప్రజలతో చర్చ జరపండి, కార్మికుల జీతభత్యాలు వెంటనే పెంచండి, సమ్మెను విరమింపజేసే కార్యక్రమం చేయండి. అలా కాకుండా మీరు నిర్బంధ చర్యలు కొనసాగించే కార్యక్రమం చేస్తే, బెదిరింపు ఆపకపోతే అంగన్వాడీ కార్మికుల మద్దతుగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని, ప్రజల్ని సమీకరిస్తాం, కార్మిక సంఘాలు సమీకరిస్తాం, కార్మికులు సమీకరిస్తాం, పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం. దానిలో భాగంగానే జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఎం న్యూ డెమోక్రసీ, ఎంసీపీఐ, ఎస్యూసీఐ తదితర వామపక్ష పార్టీలు, ట్రేడ్ యూనియన్లు అన్ని కలిసి ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. మీరు వెంటనే జోక్యం చేసుకొని ఈ విశాఖ జిల్లాలో 1500 మంది అంగన్వాడీ కార్మికులు ఉన్నారు,
వాళ్ళ యోగక్షేమాలు చూడండి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేసి సమ్మె నిర్వహణ చేయడం కోసం మీరు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాని చెప్పని కలెక్టర్ గారు వినతిపత్రం ఇచ్చాం. వెంటనే పరిష్కారం చేయాలి, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేయక తప్పదని చెప్పని. గత 42 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు, హెల్పర్లు సమ్మె చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. ఆయన సాధారణ పరిపాలన మానేసి ఎన్నికల్లో రాజకీయాల కోసం వారి ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు లేకపోతే ఎమ్మెల్యేలు కన్వీనర్లను అపాయింట్ చేసుకున్నాం ఈ గోల్నే ఉన్నాడు తప్ప ఆయన ఏదైతే పాదయాత్రలో చెప్పాడో పాదయాత్రలో ప్రతి మహిళ బుర్ర మీద చేసి ముద్దులు పెట్టి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చాక వారితో సంప్రదించడానికి వారి సమస్యలు పరిష్కరించడానికి ఆయనకు టైం లేకుండా పోయింది. ఒక విధంగా ఆయన డబ్బులు లేవని చెప్తాడు, సిగ్గు లేదా నీకు అని చెప్తున్నావు. నువ్వేం చెప్పావు అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ అంగన్వాడీ ఉద్యోగులకి తెలంగాణ ప్రభుత్వం కన్నా ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పావు. ఇవాళ తెలంగాణలో 13,500 రూపాయలు ఇస్తుంటే నువ్వు ఇక్కడ 11,500 రూపాయలు ఇస్తున్నావు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఒక అత్యున్నత న్యాయస్థానం, నువ్వు మాట్లాడితే చంద్రబాబు నాయుడు మీదకి సుప్రీంకోర్టుకి వెళ్తావు. నీకైతే సుప్రీంకోర్టు కావాలి. మరి కార్మిక వర్గం అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తరపు గ్రాట్యుటీని అమలు జరపమంటే మీనమాషాలు ఎక్కడుతున్నావు. నువ్వు నీ ఎమ్మెల్యేలు ఎలవెన్స్లు, పెన్షన్లు ఇష్టారాజ్యంగా పెంచుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో దోచుకు తినడంలో నువ్వు అక్కడ అగ్రభాగాన్ని ఉన్నావు. కాబట్టి నువ్వు కానీ ఈ సమస్యలు, న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో నువ్వేదో మీటర్లు నొక్కుతున్నావు, మీటర్లు నొక్కితే నాకు ఓట్లు వస్తాయనుకుంటున్నావు తప్ప ఇలాంటి దౌర్జన్యకాండాలు చేస్తే కార్మిక వర్గం ఏకమై రేపు రోజు నీకు మీటర్లు నొక్కి నీ ఇంటికి పంపే రోజు దగ్గర పడిందని. ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 5వ రోజుకు చేరుకున్నాయి. పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ రిలే నిరాహార దీక్షలను జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ దీక్షలోని యూనియన్ రీజనల్ సెక్రటరీ బి నీలకంఠం పాల్గొని మాట్లాడారు. వెంటనే 1/2019 సర్కులర్ను అమలు చేసి రద్దు చేసిన షెడ్యూల్ను పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏఎస్ ఇంక్రూమెంట్లు కలిపి గ్రేడ్ 1 అన్ని కేటగిరీ ప్రమోషన్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే కౌన్సిలింగ్ ద్వారా ఛార్జీలు వేసి షెడ్యూల్స్ను ట్రాన్స్ఫర్ను నిలుపుదల చేయాలని అన్నారు. అన్ని కేసులు అదే డిపోలో పోస్టింగ్స్ ఇచ్చి అక్రమ ట్రాన్స్ఫర్ను ఆపాలని కోరుతున్నారు. మరి గత 4 నెలలు బట్టి మరి ఈ రీజన్లో స్టార్ట్ అయిన ఉద్యమం మరి అంచెలంచెలుగా జోనల్ జోనల్ మేనేజర్ ఆఫీస్ దగ్గర 43 రోజులు టెంట్ కార్యక్రమం జరిగింది. దానిపై అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గారు మరి మా కమిటీలు పిలిచి జిల్లా డిపిటిఓల్ని పిలిచి అక్కడున్న సమస్యలను పరిష్కరించమని ఆదేశించున్నారు. కానీ మన విశాఖపట్నం డిపిటిఓ గారు అయితే మరి ఈడీ గారి మాటను కూడా లెక్క చేయకుండా ఈ రోజు వరకు మరి పిలవకుండా సమస్యలు పరిష్కారం చేయకుండా మరి తాత్సారం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా సమస్యలు ఏంటంటే ఈ కండక్టర్లు, డ్రైవర్లు మరి టీటీఏలు రాసే కేసుల మీద నిర్దిష్టమైన మరి ఒక సర్క్యులర్ ఉంది, హెడ్ ఆఫీస్ ఇచ్చిన సర్క్యులరు. ఆ సర్క్యులర్ను పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్న డిపిటిఓ గారు టీటీఐలు పురమాయించి మరి కండక్టర్లు బాధ్యులు చేసి కేసులు రాస్తూ అక్రమంగా కేసులు రాయించి మరి కండక్టర్లు సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం చేస్తూ ఉన్నారు. మరి దాన్ని ఏదైతే సర్క్యులర్ మరి హెడ్ ఆఫీస్ ఇచ్చిన సర్క్యులర్ని ఫాలో అవ్వమని మేము అడుగుతూ ఉన్నాం. అది మా న్యాయమైన మరి డిమాండే కదా. మరి ఆ డిమాండ్ నెరవేర్చడానికి ఆయనకి ఇష్టం లేదు. అదేవిధంగా మరి జిల్లా రోజు రోజుకి జనాభివృద్ధి అవుతూ ఉంది. మరి ఈ జిల్లాని పరిపాలనా రాజధాని కింద చేయాలని ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో జనాలు పక్క పెరుగుతూ ఉంటే మరి రోజు రోజుకి అన్ని డిపోల్లో దాదాపు 100కు పైబడ బస్సులు ఈ మధ్యకాలంలో, ఈ సంవత్సర కాలంలో బస్సులు క్యాన్సిల్ చేస్తున్నారు. ప్రైవేటు వాళ్ళు ఆశ్రయించే పరిస్థితి మరి ప్రయాణికులందరూ ఏదైతే బస్సులు తీసేసి ఆదాయం పోగొడుతూ ఉన్నారో మరి ఆ జనాలకు తగ్గ బస్సులు వేయమని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బస్సులు తీసేయడం వల్ల
40 మంది 50 మంది ఎక్కే బస్సులు ఇలా 100 మంది 150 మంది ఎక్కి ఓవర్లోడ్ చేసి కండక్టర్ కూడా టిక్కెట్లు తీయడానికి వీలు లేకుండా ఉండే పరిస్థితులు కల్పించి ఈ అవకాశాన్ని మరి కొంతమంది ప్రయాణికులు ఊహించకుండా జరిగేదే యాక్సిడెంట్. చిన్నారుల్లో మోడలింగ్ వైపు ఉన్న ఆసక్తిని గుర్తించి ముఖ్యంగా బాలికలకు రక్షణ కల్పిస్తూ వారి కెరియర్లో ఎదిగే విధంగా దిశానిర్దేశం చేయడమే గ్లోబల్ ఈవెంట్స్ ముఖ్య లక్ష్యం అంటూ ప్రముఖ మోడల్ జ్యోతి తెలియజేశారు. నగరంలోని ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన చిన్నారి మోడల్ ర్యాంపు ఒక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మోడలింగ్ను కెరియర్గా ఎంచుకోవడం తప్పు లేదని, కానీ వారి రక్షణ కీలకంగా తీసుకుని తల్లిదండ్రులు మంచి సంస్థలను ఎంచుకోవాలంటూ సూచించారు. చిన్నారుల ఆసక్తిని ప్రోత్సహిస్తూనే వారిని ఆ రంగంలో నిలదొక్కునే దిశగా ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ముఖ్య పాత్రను పోషిస్తాయని హితవు పలికారు. ఈ కార్యక్రమంలోని విజేతలైన వారు అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొని అవకాశాన్ని పొందుతారంటూ స్పష్టం చేశారు. ఇంక్రీజ్ దే పాజిటివ్నెస్ అండ్ ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలాంటి ప్యాజెంట్స్లో చేయడం ఏంటంటే ఉట్టి అందం ప్రదర్శించడం కాదు, వాళ్ళలోని టాలెంట్స్ అంతా వరల్డ్కి చూపించడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇది అయిపోయాక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తీసుకుంటారన్నమాట. ఇక్కడికి ఈరోజు మాత్రం 150 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారండి. ఫైనల్స్లోకి 18 to 20 మెంబర్స్ వెళ్తారు ఇక్కడ నుంచి, మన విశాఖపట్నం నుంచి. అండ్ ఈ ఫైనల్స్ అనేది మనకి ఢిల్లీలో జరుగుతుందండి. సో 5 days జర్నీ ఉంటుంది. ఇది 5 days జర్నీ కూడా దగ్గర ఉండి ప్రతిదీ స్టెప్ టు స్టెప్ అనేది అలీ మ్యామ్ చూసుకుంటారు. అంటే ఆ హోటల్ నుంచి ఎంట్రీ అయిన నుంచి ఎగ్జిట్ అయిన వరకు ప్రతిదిన ఒక ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా చూసుకుంటారో అంత కేరింగ్గా చూసుకుంటారండి. బికాస్ నేనైతే సింగిల్గా వెళ్ళాను అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎప్పుడు అనిపించలేదు నేను సింగిల్ ఉన్నాను అని. ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా ఫ్యామిలీతో ఉన్నట్టు నాకు అనిపించింది. చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయిలం కదా మనం. సో వెళ్ళినప్పుడు అది ఫస్ట్ ఏ పేరెంట్ అయినా సరే అది చూడాలనుకుంటారు. సేఫ్టీ ఎక్కడ ఉంది అండ్ సెక్యూరిటీ ఎక్కడ ఉందని చూస్తారు. అండ్ ఇలాంటి పేజెంట్స్ అనేది చాలా జరుగుతున్నాయి, మార్కెట్లో చాలా జరుగుతున్నాయి. బట్ యాజ్ పర్ మై వ్యూ అండ్ మనందరి వ్యూ ఆలీ మ్యామ్ది అయితే బెస్ట్ అని నేను చెప్తానండి. మీరు అక్కడ తప్పకుండా వెళ్ళండి అని చెప్తాను. కళ్ళు మూసుకొని హ్యాపీగా సేఫ్గా సెక్యూర్గా అండ్ ముందుకు పట్టుకొని వెళ్ళడానికి ఒక వే అనేది దారి అనేది చూపిస్తుంది ఆవిడ మనకి. సో నేనైతే 100% చెప్తాను, సపోర్ట్ చేస్తాను అలీ మ్యామ్కి అండ్ ద కంపెనీకి, GIEP కంపెనీకి, ప్రొడక్షన్ కంపెనీకి అయితే నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. ఇంకా ముందుకు కూడా ఇలాంటివి ఈవిడ చేస్తూ ఉండాలి, ముందుకి ఇలాంటి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉండాలి అనుకొని నేను కోరుకుంటున్నాను. తెన్నేటి పార్కు వద్ద తోపుడు బండ్లతోని చిరు వ్యాపారం కోసం స్పందనలో చిరు వ్యాపారస్తులు సోమవారం వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో విశాఖ ఫుట్పాత్ ఫ్రూట్స్ కార్మిక సంక్షేమం సంఘం AATEC అధ్యక్షుడు SK రెహమాన్ మీడియాతో మాట్లాడారు. తెన్నేటి పార్కు వద్ద తోపుడు బండ్లు పెట్టుకుని చిరు వ్యాపారులు గత 20 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. పార్కుకు వచ్చే సందర్శకులపైన ఆధారపడుతూ తోపుడు బండ్లు, ఐస్ క్రీంలు, చిన్న బళ్ళు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం GVMC అధికారులు గుర్తింపు కార్డులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. బీచ్లో ఫిబ్రవరి నుంచి జూన్ నెలాఖరు వరకు మాత్రమే వ్యాపారం ఉంటుందని, మిగతా 8 నెలలు వ్యాపారం లేకపోయినా కూడా ఇబ్బందులు పడుతూ సందర్శకులను నమ్ముకొని వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. ఈ మధ్యకాలంలోని VMRDA సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి మీరు ఇక్కడ తోపుడు బళ్ళు పెట్టి వ్యాపారం చేయడానికి వీల్లేదని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు. దీనివల్ల తమపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డును పడే అవకాశం ఉందని, కాబట్టి బళ్ళు పెట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని స్పందనలో జాయింట్ కలెక్టర్ విశ్వనాథాన్ని కోరినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు G బాలకృష్ణ, A బాలకృష్ణ, K శ్రీనివాసరావు, U అప్పలరాజు, A మోహన్ రావు, P కనకరాజు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందనప్పటి నుంచి కూడా గత 20 సంవత్సరాలు పైబడి చిరు వ్యాపారస్తులని ఐస్ క్రీమ్ కానీ, హాట్ చాట్ కానీ, చిన్న చిరు వ్యాపారం తోపుడు బళ్ళు పెట్టుకొని అక్కడ వ్యాపారం అనేది కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో VMRDA అనే ఎవరైతే ఇప్పుడు అధికార యంత్రాంగం ఉందో వీళ్ళంతా కూడా
ఈరోజు ఆక్షన్ అనేది వేసి మరి షాపులు అనేది పెట్టి ఆ షాపులకు వ్యాపారం ఉండదని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఈరోజు బళ్ళు తొలగించడానికి అనేది ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ 10 రోజులు బట్టి బళ్ళు పెట్టుకోకుండా మరి తొలగించడం అనేది జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఎవరైతే ఈ నగరంలో చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుని వీళ్ళందరికీ కూడా ఆకట్ జోన్స్ గుర్తింపు కార్డులు ఇవ్వాలనేది ఒక జీవో కూడా ఉంది. ఆ జీవో జీవీఎంసీ అధికారులు అనేది వీళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు కూడా విఎంఆర్డీఏ సెక్రటరీ గారు కూడా లెటర్ ఇచ్చి ఆ యొక్క వీళ్ళకి ఎవరైతే కార్డులు ఇచ్చారో ఆ కార్డుల తాలూకా ఇవి కూడా చూపించినా కూడా ఆ ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి మరీ కూడా అక్కడ ఉన్న కాంట్రాక్ట్ గార్డులు ఎవరైతే ఉన్నారో గార్డులతోటి రోడ్డుకు అడ్డుగా కూడా ఒక తాడు రోప్ అనేది కట్టేసి ఆ రోప్ నుంచి ఇక్కడ పెట్టొద్దు అనేది హుక్కుం జారీ చేసి ఈ విధంగా వీళ్ళు 10 రోజులు బట్టి పండగ అయినా కూడా, ఎందుకంటే బీచ్కి సందర్శకులు పండగలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ₹1 అనేది అదనంగా ఉంటుందనే ఆలోచన అనేది మరి లేకుండా పోయింది. రెండోది ఏదైతే ఇప్పుడు ఫిబ్రవరి నుంచి జూలై దాకే ఈ 5 నెలలు మాత్రమే అక్కడ బీచ్లో వ్యాపారం ఉంటుంది. మరి ఉన్న 8 నెలలు కూడా వ్యాపారం లేని పరిస్థితి అనేది ఉంది. ఉన్నా లేకపోయినా ఆ యొక్క మరి చిరు వ్యాపారస్తున్నే ఆ వ్యాపారాన్ని నమ్ముకొని వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. వీళ్ళ మీద దెబ్బ కొట్టే విఎంఆర్డీఏ విధానం అనేది మానుకొని ఎక్కడైతే మీరు తొలగించిన దగ్గర వెంటనే ఆ బళ్ళు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని ఈరోజు జేసీ గారికి కూడా జాయింట్ కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంస్కృతం కన్నా తెలుగు భాషలోని మాధుర్యాన్ని పద్యాలు అందిస్తాయని ప్రముఖ వైద్యులు డాక్టర్ పెదవీర్రాజు అన్నారు. రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ దగ్గర ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలుగు పద్య సౌరభం కార్యక్రమంలో డాక్టర్ పెదవీర్రాజు 150 పద్యాలను అవలీలగా వినిపించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా డాక్టర్ మీగడ రామలింగస్వామి, సభాధ్యక్షులుగా డాక్టర్ వి రఘురామ తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వృత్తి వైద్యమైన ప్రవృత్తిపైన అంకిత భావంతో తెలుగు భాషకు ఎనలేని సేవలు అందిస్తున్నారంటూ డాక్టర్ పెదవీర్రాజును కొనియాడారు. మాతృభాషను మర్చిపోతున్న ఈ తరుణంలో తెలుగు పద్యాల అందాలను, భావాలను నేటి యువతకు అందించే చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన రసజ్ఞ వ్యవస్థాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖులు, పలువురు వైద్యులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కళాశాల రేడియాలజీ గ్యాలరీ తీసుకెళ్ళి ఒక ఉపన్యాసం ఇచ్చారు. అప్పుడు తెలుగు భాష పట్ల, తెలుగు కవిత పట్ల ఆసక్తి మరిపోయింది. తర్వాత రఘురామారావు చెప్పినట్టు 40 సంవత్సరాలు నాలో ఉన్న కవిని చంపేశారు. ఈ మధ్య కాలంలో కృష్ణాబాయి గారిని మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆవిడ సరసాని ప్రసాద్ గారు చనిపోయినప్పుడు ఒక పేజీ అరుణతారలో రాయడానికి నాకు అవకాశం ఇచ్చారు. అప్పుడు నాకు తెలిసిన జలసాని అనే ఒక కవిత మొదలుపెట్టాను. నాకు తెలిసిన జలసాని పలుపెరిగిన విప్లవ సేన, ప్రపంచానికి చెందిన జ్ఞాని, సాహిత్యక వీరాభిమాని అని మొదలుపెట్టాను. ఇందులో కవిత్వం అనిపించి నాలో కవి మేల్కొన్నాడు. ఈ కవిని ప్రోత్సహించి 3 పుస్తకాలు అచ్చు చేయించి విశాఖ రసజ్ఞ వేదిక ద్వారా పరిచయం చేసిన డాక్టర్ రఘురామారావుకి, నన్ను కవిగా మీ అందరికీ పరిచయం చేసిన రఘురామారావుకి సరదా ఉంటుంది. ఈరోజు రఘురామారావు గారు నన్ను పండితులు చేద్దాం అనుకుంటున్నాను. కవికి పండితులు తేడా ఏంటని స్వర్గీయ కలిదింటి సుబ్బరాజు గారిని ఒకసారి విశాఖ సాగర తీరంలో ద్విచక్ర వాహనం నడుపుతూ అడిగాను. శతనిష్ఠో ధనాధ్యక్ష, శతగ్రామీణ భూపతి, శతాశ్వ క్షత్రియ రాజ, శతశ్లోకేన పండిత. అంటే
100 శ్లోకాలు వస్తే పండితులు అవుతారు. కానీ మన సంస్కృతం కాదు కదా, 100 పద్యాలు చదివితే పండితులు అవుతారా అని అంటే డెఫినెట్గా తప్పకుండా అవుతాం. ఇప్పుడు 100 పద్యాలు నేర్చుకుని చూద్దాం, నేను పండితులు అంటారు. ఆ స్ఫూర్తితో 100 పద్యాలు నేర్చుకున్నాం. ఇక మా గురువు గారు విశాఖపట్నంలో ఉన్న తొలి గురువు తెలుగు మేఘర రామకృష్ణ స్వామి గారు. ఆయన దగ్గర నేను సంస్కృత భాష నేర్చుకున్నామని ఉద్యుక్తులయ్యాను. ఆయన మా ప్రథమ హాస్పిటల్కి వచ్చి నా గదిలోనే నాకు పాఠం చెప్పేవారు. నాకు సంస్కృతం చెప్తే చాలా ఆశ ఉండేది. సంస్కృతం నేర్చుకుంటే తెలుగు బాగా వస్తుందని కోరికతో ఆయన దగ్గర 4-5 పాఠాలు నేర్చుకున్నాను. కానీ 4 అద్భుతమైన శ్లోకాలు చెప్పారు. నేను మీతో పంచుకుంటాను. ఒక శ్లోకం, నేను 40 ఏళ్ళ వైద్య వృత్తి చేస్తున్నా కూడా వైద్యులో నారాయణని అన్న మాట విన్నాను తప్ప ఆ శ్లోకం పూర్తిగా అర్థం చేసుకుని సోమం నాకు రాలేదు. ఎవరు చెప్పలేదు, గురువులు ఎవరు కూడా. వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి సంస్కృతం రాదు. వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టతో 500 ఏళ్ల చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి వెల్లడి. అంగన్వాడీలపైన ప్రభుత్వ తీరు విచక్షణారహితం. చర్చలు జరిపి జీతభత్యాలు పెంచాలని కలెక్టర్కు విన్నవించిన సిఐటియు అంగన్వాడీ నాయకులు. తెలుగు భాష అభివృద్ధికి డాక్టర్ పెదవీరరాజు చేస్తున్న సేవలు అభినందనీయం. తెలుగు పద సౌరభం కార్యక్రమంలో వక్తల వెల్లడి. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.